హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఇప్పుడు ఏదైతే మీరు ఫుడ్ చేస్తారో అది మీరు డైరెక్ట్ వెళ్తారా రెస్టారెంట్? ఒకవేళ రెస్టారెంట్స్ ఏమన్నా కొత్తగా లాంచ్ అయినా ఆర్ఎల్స్ వాళ్ళకి ఏమన్నా వీడియో ఏమన్నా షూట్ కావాలంటే వాళ్ళే అప్రోచ్ అవుతారు. సో ఇంకా దాన్ని బట్టి మనం ఏదైతే మీరు చేసిన పెయిడ్ ప్రమోషన్స్ ఉన్నాయో అది మీకు నచ్చి మీరు బాగున్నాయి అంటారో లేకపోతే మీరు తిన్న ప్రతి ఒక్కరికి నచ్చే రెస్టారెంట్ నాకు తెలిసి ఎక్కడా లేదు. అంటే ప్రతి కస్టమర్కి సాటిస్ఫై చేసే రెస్టారెంట్ ఎక్కడా లేదు. సో మనకి టేస్ట్ అనేది ఎట్లా అంటే 3 బేసిస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎంత తీసుకుంటారు నార్మల్గా మీరు ప్రమోషన్? ఇప్పుడు నాకు 1 lakh ఉన్నారు ఫాలోవర్స్ ఇన్స్టాలో. 10% అంటే 10K. ఒక రీల్కి ఎంత ఛార్జ్ చేస్తారు? ఒకవేళ బెట్టింగ్ వాటిలో దిగితే వాళ్ళు పర్ డే అరౌండ్ 10,000 to 1 lakh rupees పర్ డే. దాని నుంచి మళ్ళీ డౌన్లోడ్ చేసిన వాటికి సపరేట్ అమౌంట్ ఉంటుంది. ఓకే, అంత ఉండిద్దా మార్కెట్? బెట్టింగ్ మార్కెట్ చాలా ల్యాక్స్లో ఏం చేయొచ్చు. నిజం చెప్పాలంటే అది అన్ని ఫేకేనా? అన్ని ఫేక్, మోస్ట్లీ ఫేక్ ఉంటాయి బ్రో. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్తాము, స్టార్టింగ్ ఎంతో అమౌంట్ పే చేయమంటారు. మన వాళ్ళు 1000 రూపీస్ కట్టేస్తే 3000 వస్తుంది. ఒక చిన్న ఆశతో 1000 పే చేస్తారు. హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. ప్రజెంట్ మనతో ఉన్నారా ఫుడ్ ఎడిక్ట్ ఇన్ఫ్లుయెన్సర్ తరుణ్ గారు. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఎలా ఉన్నావు? గుడ్ బ్రో. మీరు? బాగున్నాను బ్రో. చాలా రోజుల తర్వాత మళ్ళీ హైదరాబాద్కి వచ్చావు. ఆల్మోస్ట్ ఎన్ని మంత్స్ అవుతుంది వెళ్ళి? ఒక 2 months గ్యాప్ వచ్చింది. మళ్ళీ 2 months గ్యాప్ వచ్చింది. ఓకే, ఎక్కడికి వెళ్ళావు ఈ 2 monthsలో? అంటే ఏం ఎక్స్ప్లోర్ చేయడానికి? లైక్ మధ్యలో ఒకసారి గోవా ఒక ట్రిప్ వేసాము. అంటే గోవా కూడా ఫుడ్ కంటెంట్ కోసం వెళ్ళాము. అండ్ దెన్ ఇంకా తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, మొత్తం సౌత్ ఇండియా మొత్తం కవర్ చేసినట్టున్నావు ఆల్మోస్ట్ బ్రో. అంటే ఫుడ్ పెట్టలేదు కానీ కవర్ చేశాను. పెట్టలేదా? ఐ మీన్ అంటే ఫుడ్ కంటెంట్ తీసుకున్నాను, ఒక చిన్న దగ్గర గోప్రో మిస్ అయింది, కంటెంట్ ఫుటేజ్ అట్లా వెళ్ళిపోయింది. ఓకే, ఎందుకు ఫుడ్ మీద ఎందుకు కంటెంట్ పెట్టాలనుకున్నావు? లైక్ బేసికల్లీ ఒక కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ బ్రో. అంటే చిన్నప్పటి నుంచే ఇంట్లో అమ్మ ఫుడ్ చేసేటప్పుడు ఒక చిన్న ఎక్సైట్మెంట్ అనమాట, లైక్ ఎట్లా చేస్తారు ఏమనేసి. ఇంటర్లో ఉన్నప్పుడు ఏమనుకుంటా, నాకు తెలిసి స్ట్రీట్ బైట్ అనేసి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, రవి అన్నది. సో ఆ యూట్యూబ్ అట్లే ఫుడ్ లవర్స్ టీవీ అనేసి కర్ణాటక వ్లాగర్. సో వీళ్ళు చూస్తుంటే ఓకే, ఫుడ్ని ఇంత మంచిగా ఎక్స్ప్లోర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసి తెలియని వాళ్ళకి కూడా చూపించచ్చా అనేసి. అంటే మనకి రెగ్యులర్గా ఏమంటే ఇంట్లో ఏమి ఉంటాయి అవి ఐటమ్స్ తెలుస్తుంటాయి, బట్ దీనివల్ల ఏమంటే అట్లా స్ట్రీట్ ఫుడ్ వాళ్ళకి కూడా సపోర్ట్ అన్నట్లు ఉంటుంది. అంటే తెలియని ప్లేస్ని మనం చూపించడం వల్ల ఒక 10 మంది వెళ్తారు, వాళ్ళకి లివింగ్ హుడ్ అదే కాబట్టి వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అట్ ఎ టైం మనకి కొంచెం ఫుడ్ మీద నాలెడ్జ్ పెరుగుతుంది అన్న కాన్సెప్ట్తో స్టార్ట్ చేశాను కోవిడ్ టైంలో. సో అట్ ప్రెసెంట్ ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఏదైతే మీరు ఫుడ్ చేస్తారో అది మీరు డైరెక్ట్ వెళ్తారా రెస్టారెంట్స్ అయితే కొలాబరేట్ అవుతారో లేకపోతే మీరే వాళ్ళ దగ్గర ప్రమోషన్ అని? అది వచ్చేసరికి రెస్టారెంట్స్ వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అవుతారు. అంటే స్టార్టింగ్ స్టేజ్లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎట్లా అంటే కొంచెం ఇంట్రెస్ట్ బేసిస్ మీద రెస్టారెంట్స్కి వెళ్తుంటారు. ఒకవేళ రెస్టారెంట్స్ ఏమన్నా కొత్తగా లాంచ్ అయినా ఆర్ఎల్స్ వాళ్ళకి ఏమన్నా వీడియో ఏమన్నా షూట్ కావాలంటే వాళ్ళే అప్రోచ్ అవుతారు. సో ఇంకా దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకుంటాం షూట్. ఓకే ఓకే. స్ట్రీట్ ఫుడ్స్ ఇవేమంటే డైరెక్ట్గా మేమే వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి అడిగి తీసుకునేస్తాము. ఓకే, వాళ్ళ దగ్గర మీరు మనీ తీసుకుంటారా? స్ట్రీట్ ఫుడ్ దగ్గర లేదు, రిటర్న్లో మేమే చేస్తాం, పే చేస్తాం. ఓకే, సో ఇప్పుడు మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు బ్రో? ఇప్పుడు కోవిడ్ టైంలోనా? అరౌండ్ ఒక 4 years అయింది బ్రో. 4 years అయిందా? మీరు అంతకుముందు ఏం చేసేవారు 4 years ముందు? అప్పుడు బీఫార్మసీ ఫైనల్ ఇయర్లో ఉన్నాను. ఓకే, మీరు బీఫార్మసీ అయిపోయింది. బీఫార్మసీ అయిపోయాక ఒక 2 years జాబ్ చేశాను. సో కొంచెం గ్యాప్ తీసుకున్నాం, అది మనకి సెట్ అవ్వట్లేదు అనేసి అరౌండ్ ఒక 2.5K ఫాలోవర్స్ ఉన్నప్పుడు డ్రాప్ అయిపోయింది జాబ్. సో అప్పటి నుంచి ఎట్లా అంటే డైలీ ఒక వీడియో పెట్టాలి అనేసి కూర్చునేసి రోజుకి ఒక వీడియో కంటిన్యూస్గా ఒక 6 months 7 months పెట్టాను. ఇప్పుడు ఇక్కడ. ఓకే, అంటే అంతకుముందు కూడా వీడియోస్ పెట్టేవారు 25K అప్పుడు? యా పెట్టేవాళ్ళం, కాకపోతే వీడియోస్ పెట్టేవాళ్ళు సేమ్ ఫుడ్ రిలేటెడ్. కాకపోతే ఎట్లా అంటే రెగ్యులర్ ఉండేది కాదు. అంటే ఆఫీస్, పర్సనల్ లైఫ్ అక్కడ సరిపోయేది వర్క్. ఇంకా క్యామ్లో షూట్ చేసి వాయిస్ ఓవర్ అన్నీ అవే కాదు. సో కొంచెం డిలే అయ్యాయి కంటెంట్కి. సో తర్వాత మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్గా దిగినప్పుడు రోజుకి ఒక వీడియో ప్లాన్ చేస్తాను. ఇప్పుడు మొత్తం బాగానే ఉంది. ఇప్పుడు ఏదైతే హైదరాబాద్లో ఫుడ్ ఏదైతే రైట్స్ జరుగుతున్నాయో దాని మీద ఏంటి మీరు చేసిన ప్రమోషన్స్లో కూడా కొన్ని ఉంటాయి ఖచ్చితంగా. అట్ ప్రెసెంట్ హైదరాబాద్లో లైక్ నేను రెస్టారెంట్ ప్రమోషన్స్ అయితే ఇంకా నేను దిగలేదు. ఓకే, సో మేబీ తీయచ్చేమో నెక్స్ట్. ఉన్న ప్లేసెస్ లేని ప్లేసెస్ అంటే ఇప్పుడు ఎట్లా అంటే ప్రతి రెస్టారెంట్లో ఏదో ఒక ఇష్యూ ఉంటుంది. సో మనం వెళ్ళిన టైంకి మనకు కనిపిస్తుంటుంది నైట్ ఏం జరుగుతుంది, కిచెన్ ఎట్లా ఉంది ఎవరికి తెలియదు. సో ఇప్పుడు ఒక ఫుడ్ బ్లాగర్ వెళ్ళినప్పుడు ఎట్లా అంటే
ఫుడ్ మాకు పెట్టినప్పుడు అంత టేస్టింగ్ పరంగా అంతా బాగుంటుంది. అండ్ కిచెన్ కూడా మేము మోస్ట్లీ చూపించేకే ట్రై చేస్తాము. కొన్ని రెస్టారెంట్స్లో కిచెన్ యాక్సెస్ ఇస్తారు, సో మేకింగ్ షాట్స్ అవి కూడా పెడుతుంటాం కంటెంట్ మధ్యలో. సో ఈ ఫుడ్ రైట్స్ అనేవి ఎట్లా అంటే మనము ఇంట్లో చేసుకునే ఫుడ్ అప్పుడప్పుడే కొంచెం ఉప్పు ఎక్కువ కారం ఎక్కువ అట్లా చేంజ్ అవుతుంటుంది. సో కిచెన్లో ప్రతి ఇక్కడ అట్లే ఉంటుంది. సో హైజీన్ కిచెన్స్ అంటే కొంచెం రేరే. ఇప్పుడు చాలామంది నేను స్ట్రీట్ ఫుడ్ వీడియోస్ పెట్టాను, లైక్ ఆయిల్ చూసేసి ఇంజన్ ఆయిల్ అని కామెంట్స్ వస్తుంటాయి. ఓకే, మీ స్ట్రీట్ ఫుడ్స్ని చెక్ చేస్తున్నారు, ఓకే అగ్రి. బట్ ఫైనెస్ట్ రెస్టారెంట్స్ ఎంతవరకు అంటే ఎవరు చెప్పలేము, ఎవరు దేనికి గ్యారంటీ ఇవ్వలేము. మేము వెళ్ళిన మాది ఏం రెస్పాన్సిబిలిటీ అంటే ఇక్కడ ఈ ఫుడ్ ఉంది, ఫుడ్ టేస్ట్ ఇలా ఉంది, ఇది ఒకవేళ కిచెన్ యాక్సెస్ ఇస్తే కిచెన్ వీడియో కూడా తీసి పెట్టేస్తాము. సో ఈ రీసెంట్ ఇష్యూస్ హైదరాబాద్లో రైడ్స్ జరిగాయి, అట్లా ఇంకా కొన్ని ప్లేసెస్ జరిగాయి. అంటే తిరుపతిలో కూడా రీసెంట్గా జరిగాయి కొన్ని రెస్టారెంట్స్ మీద. సో అదే మేము వెళ్ళిన టైంకి అంటే మా దగ్గర అంటే రోజు వెళ్ళి అయితే చూడలేము, ఒకసారి ప్రమోషన్ ఉందనేసి రోజు వెళ్ళి చెక్ చేసి అప్డేట్ చేయలేము. కాబట్టి మేము వెళ్ళిన టైంకి ఎట్లుందో అట్లే మీకు చూపిస్తున్నాము, మోస్ట్లీ జెన్యూన్ ఇచ్చేకే ట్రై చేస్తున్నాము. సో అది ఇంకా కామన్. సో ఏదైతే మీ కింద కామెంట్స్ ఏదైతే మీ కింద వస్తాయో, ఏదైతే మీరు రివ్యూ చేశారో, ఏదైతే పెయిడ్ ప్రమోషన్స్ ఏదైతే మీరు చేసిన పెయిడ్ ప్రమోషన్స్ ఉన్నాయో అది మీకు నచ్చి మీరు బాగున్నాయి అంటారో లేకపోతే మీరు జెన్యున్గా అంటారో? ఎందుకంటే కింద కామెంట్స్ మీరు చదివాను, 2-3 కామెంట్స్ వచ్చినాయి. సో ఏమన్నా వచ్చినాయి అంటే అది నీ వీడియో చూసి నేను అక్కడికి వెళ్ళాను, నీ వీడియో వెళ్ళిన తర్వాత కూడా అక్కడ ఫుడ్ గలీజ్గుంది అని కామెంట్ అనేది విన్నాను. సో ఇప్పుడు ఈ ఫుడ్ టేస్టింగ్ విషయానికి వస్తే ప్రతి కాయిన్కి హెడ్ అండ్ టైల్. ఎంత పాజిటివిటీ ఉంటుందో అంత నెగిటివిటీ ఉంటుంది. సో తిన్న ప్రతి ఒక్కరికి నచ్చే రెస్టారెంట్ నాకు తెలిసి ఎక్కడా లేదు, అంటే ప్రతి కస్టమర్కి సాటిస్ఫై చేసే రెస్టారెంట్ ఎక్కడా లేదు. సో మనకి టేస్ట్ అనేది ఎట్లా అంటే 3 బేసిస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్లో ఒక బిర్యానీ తిన్నా, మంచి చికెన్ బిర్యానీ తిన్నా అథెంటిక్. ఇప్పుడు వేరే ప్లేస్కి వెళ్ళి లోకల్లో నాకు ఇది ఫిక్స్ అయిపోయింది, దా బెస్ట్ అనేసి హైదరాబాద్ ఫిక్స్ అయిపోయింది ఒక ప్లేస్ బిర్యానీ, ఒక పర్టికులర్ ఎక్స్ ప్లేస్ అనుకుందాం. సో ఇప్పుడు నేను తిరుపతికి వెళ్ళాను, అక్కడ వాళ్ళు బిర్యానీ ట్రై చేశా. నాకు ఎట్లా ఉంటుంది అంటే ఈ బెస్టే గుర్తుంటుంది మైండ్లో. అంటే మన మనుషుల మైండ్ సెట్ ఎట్లా అంటే ప్రీవియస్గా ద బెస్ట్ చూసాక ఇంకా ఏదొచ్చినా దాంతో కంపేర్ చేయడం స్టార్ట్ చేస్తుంది మన మైండ్ అనేది. సో ఇప్పుడు అక్కడ నచ్చింది ఇక్కడ నచ్చట్లేదు అంటే దాంతో కంపారిజన్ చేసుకుంటే ఏది నచ్చకపోవచ్చు. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో బిర్యానీ ఎలానో కొన్ని ప్లేస్లో కొన్ని అథెంటిక్ ఫుడ్స్ ఉంటాయి, ఎప్పుడైతే కంపేర్ చేసుకుంటే మాకు కష్టం అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఎట్లా అంటే మేము జెన్యూన్ రివ్యూసే ఇస్తాము. లైక్ ఇప్పుడు మాకు అరౌండ్ ఒక 10 స్టార్టర్స్ పెట్టారు, ఒక 5 మెయిన్ కోర్స్ పెట్టారు అనుకుందాం. అన్నీ ట్రై చేసి దాంట్లో ఏవి మంచుకున్నా అవి ముందు పెడతాము, బాగలేని వెనక వదిలేస్తాము. సో మన వాళ్ళకి ఎలా అంటే కొంతమందికి నచ్చుతుంది. సో కొంతమందికి ఇప్పుడు నాటుగా కోడి నాటు మసాలాస్ యూజ్ చేసి ఒక కోడి ఫ్రై చేసినారు, కొంతమందికి ఎక్కిద్ది అంటే స్పైస్ తినే వాళ్ళకి. ఇంకొంతమందికి ఇంత కారం వేశారు, గుడ్డు కారం వేశారు. అంటే ఇద్దరు మైండ్ సెట్స్ వేరు వేరు. సో పాజిటివిటీ నెగిటివిటీ ఉంటుంది. మనం ఏమరా అంటే మనకి నచ్చిన ఫుడ్ని ఎక్స్పోజ్ చేస్తాము, నచ్చనివి అక్కడ వదిలేస్తాము. అంటే ఎక్కడికి వెళ్ళినా మనకి ఇచ్చేది ఎక్స్ట్రానే ఇస్తారు, ఒక 6 స్టార్టర్స్ అట్లా ఇస్తే మేము ఒక 2 ఏమో చూపిస్తాం ఫైనల్కి వచ్చేసరికి. ఓకే. సో మీరు ఒక నార్మల్గా అడుగుతున్నా ఎంత తీసుకుంటారు నార్మల్గా మీరు ప్రమోషన్స్కి? ఎందుకంటే మీకు యూట్యూబ్లో కూడా 2 lakhs సంథింగ్ చేంజ్ ఏదో ఫాలోవర్స్ ఉన్నారు అండ్ అప్రాక్సిమేట్గా 1 lakh ఉన్నారు ఇన్స్టాలో. సో మీకు బాగానే వస్తాయి కదా మీకు నెలకి? అట్లా అనుకుంటారు, బట్ యూట్యూబ్ పరంగా అయితే కొంచెం బిగ్ నోనే చెప్తాను బ్రో. లైక్ లాంగ్ వీడియోస్లో మేబీ వర్కౌట్ అవ్వచ్చేమో, అవును. షార్ట్స్ పెట్టే వాళ్ళకి అంత వర్కౌట్ అవ్వదు. ఇంకా షార్ట్స్ కూడా ఇస్తున్నారు మనీ అనేది ఇస్తున్నారు, బట్ ఎట్లా అంటే మనకి ఒక 1 lakh వ్యూస్ వస్తే అరౌండ్ $80, $80, సారీ డాలర్స్ కూడా కాదు, పైసాస్లో వస్తున్నాయి. కొన్ని 2K వ్యూస్ వెళ్ళినవి, 3K వ్యూస్ వెళ్ళినవి, ఒక 25 పైస్ 40 పైస్, మరీ ఎక్కువ అయితే రావట్లా షార్ట్స్ నుంచి. ఇంకా 30 days 30 వీడియోస్ పెట్టి మనకి ప్రతి వీడియో ఒక 1 lakh అబో చేంజ్ వెళ్తే మేబీ ఒక 25,000 రావచ్చు మంత్ మొత్తం చూసుకుంటే. ఇంకా ఇన్స్టాగ్రామ్ వస్తే ఇన్స్టాగ్రామ్ పరంగా మనకి ప్లాట్ఫామ్ అయితే ఏం రాదు, మనం బయట ప్రమోషన్స్ కమర్షియల్స్ మాట్లాడుకోవాల్సి వస్తుంది. మీకు ప్రమోషన్స్ వల్ల కూడా వస్తాయి కదా? ప్రమోషన్స్ వల్ల వస్తుంటాయి, 1 lakh దాకా వస్తాయి కదా మీకు నెలకి? అంత అమౌంట్ అయితే రాదు. లైక్ మన రెగ్యులర్ ఈఎంఐస్, రూమ్ రెంట్ వాటికి సరిపడేట్లు వస్తాయి. అంటే మరీ ఎక్కువ అయితే రాకపోవచ్చు, అంటే బ్రాండ్స్ అయినా అంతంత పే చేయవు. మనకున్న ఫాలోవర్ బేస్ బట్టి వాళ్ళు ఛార్జెస్ అంటే ఫాలోవర్ బేస్ బట్టి లేకపోతే వ్యూస్ బట్టి? ఫాలోవర్స్ బేస్ బట్టి ఉంటుంది. అలానే మనకి ఇన్సైట్స్ లో సిటీ, ఏ సిటీలో మనకి టాప్ ఉంది ప్రిఫరెన్స్, అంటే వ్యూస్ ఎక్కడ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తుంది, హైదరాబాద్ లేకపోతే ఒంగోలు, తిరుపతి, అది మనకి ఒక 5 cities చూపిస్తుంటుంది. సో ఆ ఇన్సైట్స్ బట్టి కొంతమంది హైదరాబాద్ సిటీలో 20% ఉంటే ఓకే దానికి ఒక అమౌంట్. సో ఇన్సైట్స్, వ్యూస్, రీచ్ అన్ని చూసుకొని వాళ్ళు కొన్ని బ్రాండ్స్ ఇస్తారు, కొంతమంది బేసిక్ పెట్టుకొని వెళ్ళిపోతుంటారు. ఓకే.
మీకు ఎప్పుడు బ్రేక్ వచ్చింది బ్రో? ఇప్పుడు అది వీడియోస్ చేయాలంటే మీకు ఎంతో కొంత ఇన్వెస్ట్ చేయాలి కదా మీరు. అవును. ఇప్పుడు మీరు ఎప్పుడు మీకు బ్రేక్ వచ్చింది? ఐ మీన్ ఎప్పుడు మీకు కొలాబరేషన్స్ రావడం స్టార్ట్ అయింది? బేసిక్గా చాలా టైం పట్టింది బ్రో. అరౌండ్ నాకు 8K ఫాలోవర్స్ దాకా నేను స్ట్రీట్ ఫుడ్సే పెట్టాను. ఓకే. అంటే నాకున్న బడ్జెట్కి స్ట్రీట్ ఫుడ్స్ అయితే కొంచెం అఫోర్డబుల్ అండ్ ఎక్స్పోజ్ చేసేకి ఈజీ అవుతుంది. పర్మిషన్స్ ఇవన్నీ ఉండవు. సో మన దగ్గర ఉన్న బడ్జెట్తో స్నాక్స్ కానీ అలా స్ట్రీట్ ఫుడ్స్ తీసుకుంటే అరౌండ్ 8K ఫాలోవర్స్ ఏమో వచ్చారు. సో అనుకోకుండా పాండిచేరి వెళ్ళాను ట్రిప్ మీద. ఓకే. సో అక్కడ ఒక వీడియో తీసాను, లైక్ ఒక బాబాయ్ షుగర్ వేస్తూ కాఫీ చేస్తుంటారు అనమాట. సో అనుకోకుండా అది క్లిక్ అయిపోయింది. 8Kలో ఉన్న ఫాలోవర్స్ కాస్త ఒక 30K దాకా బూమ్ అయిపోయారు ఒక్క వీడియోతో. ఓకే. సో అది అయ్యాక 1 month మళ్ళీ డల్ అయిపోయింది పేజ్. ఇన్స్టాంట్ రీచ్ వచ్చింది, మళ్ళీ పేజ్ డ్రాప్ అయిపోయింది మొత్తం. ఒక 1 month ఏ వీడియో పెట్టినా కానీ అరౌండ్ 7,000 వ్యూస్ 8,000 వ్యూస్ అయిపోయేది. ముందంతా కనీసం ఒక 50K 60K వెళ్ళేది. సో మళ్ళీ ఇంకొక 1 month తర్వాత అలానే అంటే రీచ్ డౌన్ అయినప్పుడు కూడా ఆగకుండా పోస్ట్ చేయడం వల్ల ఒక 1 month తర్వాత మళ్ళీ బూమ్ అయింది ఇన్స్టాగ్రామ్. అంటే కంటిన్యూటీ ఉందా? కంటిన్యూటీ. ఓకే. ఎట్లా లేదన్నా రోజుకో వీడియో పెట్టే ట్రై చేస్తాను బ్రో. ఓకే. ఒకవేళ స్కిప్ అయితే మేబీ ఒక వీక్ ఒక 2 వీడియోస్ స్కిప్ అవ్వచ్చు. ఓకే. సో మోస్ట్లీ పెట్టేకే ప్లాన్ చేస్తుంటాము. ఓకే. బ్యాంక్ ఉందా మీ దగ్గర వీడియోస్ అనేది ఇప్పుడు? బ్యాకప్ పెట్టుకుంటాం. ఉందా? సో ఎలా దేంతో షూట్ చేస్తారు? క్యామ్ ఉందా సపరేట్ గా, లేకపోతే ఎడిట్ అనేది మీకు ఎలా? బేసిక్ గా షూట్ వచ్చేసరికి క్యామ్ లో చేస్తాం బ్రో. ఓకే. నేను స్టార్ట్ చేసింది వచ్చేసరికి iPhone X లో, మొబైల్లో స్టార్ట్ చేశాను. సో అప్పుడు ఎట్లా అంటే మ్యూజిక్ రీల్స్ పెట్టేవాడిని, ఒక 10-15 వీడియోస్ పెట్టాను మ్యూజిక్ రీల్స్. సో నాకు అప్పుడు వాయిస్ ఇవ్వాలన్నా లేకపోతే జనాల్లో క్యామ్ ముందు నిలబడినా భయం అనమాట. సో అట్లా స్టార్ట్ చేసి నాకు అప్పుడు బేసిక్ ఒక క్యామ్ ఉండే, 200D క్యామ్ ఉండింది. సో దాంతో తీద్దామన్న ఒక చిన్న ఇంటెన్షన్తో క్యామ్తో స్టార్ట్ చేశాను. తర్వాత వాయిస్ ఓవర్ అట్లా స్టార్ట్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చాను. మనము క్యామ్ కంటెంట్ ప్రొవైడ్ చేస్తాము, అంటే ఎడిటింగ్ వచ్చేసరికి ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్లో ఎడిట్ చేస్తాను అనమాట. మీరే చేస్తారా? మేమే చేస్తాం. సో చాలా మంది ఏమడుగుతారంటే రీల్స్ చూడంగానే ఏ క్యామ్ యూజ్ చేస్తున్నారు, వీడియోస్ క్లారిటీ బాగుందంటారు. ఇక్కడ క్యామ్ మ్యాటర్ కాదు. అంటే నేను చెప్పేస్తాను, ఒక 1 lakh పెట్టి ఈ క్యామ్ కొనుక్కోండి క్లారిటీ బాగుంటుంది. ఇక్కడ కెమెరా మ్యాటర్ కాదు, కెమెరా వెనుకున్న పర్సన్ స్కిల్ మ్యాటర్. ఇప్పుడు కెమెరా తెలియని పర్సన్ చేతిలో పెడితే ఆటో మోడ్, మాన్యువల్ మోడ్ ఏంది, ISO, షట్టర్ స్పీడ్, అపాచర్, లేకపోతే టెంపరేచర్, ఇన్ని ఉంటాయి. సో అందరూ ఏమంటే ఒక క్యామ్ అని చెప్పగానే ఆ క్యామ్ కొనేస్తే నాకు క్లారిటీ వచ్చేస్తే వీడియో. నిజం చెప్పా అంటే ఒక క్యామ్కి మనకి లైటింగ్ సరిపోదు. మన మొబైల్లో ఎట్లా లేదైనా ఒక లో లైట్లోనే షూట్ చేయొచ్చు. బట్ క్యామ్ అలా కాదు, మనకి లైటింగ్ ఉండాలి, కంటిన్యూట్ లైటింగ్, దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది. సో అందరూ ఏమంటే క్యామ్ కొనుక్కునేసి అయిపోతుంది అనుకుంటున్నారు, బట్ స్కిల్ ఉండాలి. సో ఐఫోన్లో కూడా వండర్స్ చేయొచ్చు, ఆండ్రాయిడ్ ఫోన్లో కూడా వండర్స్ చేయొచ్చు. కాకపోతే మనకి అన్నిటికన్నా ఫోటోగ్రఫీ ఆర్ వీడియోగ్రఫీలో మెయిన్ కావాల్సింది లైటింగ్. మనకి లైటింగ్ ఉందంటే క్యామ్లో తీసినా ఫోన్లో తీసినా మంచి అవుట్పుట్ అయితే వస్తుంది. సో అదొకటి. సో ఇప్పుడు ఎవరైతే స్టార్టప్స్ ఉన్నారో, ఐ మీన్ కొత్తగా రావాలనుకుంటున్నారో, ఇప్పుడు అయితే చాలా కాంపిటీషన్ ఉంది ఫుడ్ ఇండస్ట్రీలో కానీ, ఇప్పుడు ఇన్స్టా మార్కెటింగ్లో కానీ, ఫుడ్ మార్కెటింగ్లో కానీ, ఇంకోటి కానీ కొంచెం కాంపిటీషన్ అయితే ఉంది. దగ్గర బాగానే ఉంది కాంపిటీషన్, దగ్గర కదా. సో కొత్త వాళ్ళకి రావాలనుకుంటే వాళ్ళకు ఫస్ట్ మేజర్ తీసుకునే స్టెప్ ఏంటిది? లైక్ నేనైతే కన్సిస్టెంట్గా ఉండమని చెప్తాను. కన్సిస్టెంట్. అండ్ ఇంకొకటి ఏమంటే ఇచ్చేది మోస్ట్లీ జెన్యూన్ రివ్యూస్ ఇవ్వడానికి ట్రై చేయమంట. అంటే జెన్యూన్ ఇస్తారు, బట్ కొంతమందికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. బట్ మన సైడ్ అంటే మనకి నచ్చిన ఫుడ్ హైలైట్ చేస్తూ లేకపోతే స్ట్రీట్ ఫుడ్స్కి సపోర్ట్ చేస్తూ చేసామంటే రోజుకి ఒక వీడియో ఆర్ ఎల్స్ ఒక పోస్ట్ ఏదో ఒకటి కాన్స్టాంట్గా ఒక 3 months అట్లా పెట్టుకున్నామంటే టార్గెట్ అచీవ్ అవ్వచ్చు, రీచ్ వస్తుంది. అంటే రీచ్ అంటే ఎంత రావచ్చు చెప్తాను. రీసెంట్గా నాకు తెలిసిన ఒక పర్సన్ స్టార్ట్ చేశాడు, అరౌండ్ ఒక 3 months బ్యాక్ స్టార్ట్ చేశారు. ఓకే. అంటే జీరో నుంచి స్టార్ట్ చేశారు. జీరో నుంచి నాకు అతను 100 followers 110 followers ఉన్నప్పుడు పరిచయం అయ్యారు. ఓకే. సో నిన్న 10K అయింది. నిన్న 3 months రోజుకి ఒక వీడియో. తను ఎక్కడైనా ఉండని ఎటైనా తిరగని, అంటే ఫుడ్ రిలేటెడ్ ఆర్ ఎల్స్ ట్రావెల్. అంటే మన పెట్టుకున్న దాన్ని బట్టి, ఇప్పుడు నేను ఫుడ్ అండ్ ట్రావెల్ పెట్టాలనుకుంటున్నాను, దాన్ని బట్టి షెడ్యూల్ చేసుకొని ఈరోజు ఫుడ్ ఒక టైం ఫిక్స్ చేసుకుంటాము. ఈవినింగ్ 6 or 7 or 8 ఏదో ఒక టైం పెట్టుకుంటాము. రోజు ఆ 6కి యాక్టివ్గా రీల్ వచ్చేలాగా. అతను అట్లే ఒక 3 months కంటిన్యూ చేసి ఇప్పుడు 10K వచ్చింది. అండ్ వ్యూస్ కూడా 1 million 500K 600K వ్యూస్ కూడా మంచిగా. అంటే ఎట్లా తనకి ఫాలోవర్స్ 10K ఉన్నప్పటికీ ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాడు. అంటే 3 monthsలో బాగానే రీచ్ సంపాదించేశాడు. వస్తున్నాయా 10Kకి ఒక కొలాబరేషన్స్ అలా వస్తాయా? ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవుతాయి. అవుతాయి. ఓకే. అంటే చిన్న సిటీ అయితే టైం పట్టచ్చు,
ఇలాంటి హైదరాబాద్ పెద్ద మార్కెట్లో ఈజీ కొంచెం గ్రాబ్ అయ్యే ఛాన్స్ ఉంది. గ్రాబ్ అయ్యే ఛాన్స్ అంటే మీరు చేసేది కొలాబ్స్ ఏదైతే మీరు ఉన్నాయో ఫుడ్ ఒక్కటే చేయరు కదా, ఫుడ్ ఒక్కటే కాదు, అన్ని రిలేటెడ్ ఆటోమొబైల్స్, ఫ్యాషన్ ఏదైనా కానీ. అన్ని రీసెంట్ గా మీరు కారు కూడా ఏదో సుజుకి, అవును, సుజుకి కూడా చేసినట్టున్నారు. సో బాగానే ఇచ్చినట్టున్నారు వాళ్ళు. బాగానే ఇచ్చారంటే ఇస్తారు, అంటే మరీ అనుకున్నంత కాదు కానీ మన ఫాలోవర్స్ బేస్ మీద ఒక 10%. ఓకే, అంటే 10% ఎంత ఇస్తారు నార్మల్ గా చెప్పండి. ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు మనకి ఆ సుజుకియే తీసుకుందాము, ఇప్పుడు నాకు 1 lakh ఉన్నారు ఫాలోవర్స్ ఇన్స్టాలో, 10% అంటే 10K. ఇంకా మనం ట్రావెలింగ్ అన్ని మనమే చూసుకోవాలి, మొత్తం మీరే చూసుకోవాలి. ఓకే, అదే హైదరాబాద్ లో కూడా అదే 10K ఇస్తారా, తగ్గిద్దా? మోస్ట్ ఆఫ్ ద బ్రాండ్స్ ఎట్లా చూస్తారంటే మన ఫాలోవర్స్ బేస్ నుంచి 10% ఇచ్చేట్లే చూస్తారు. ఓకే, సో ఫాలోవర్స్ బేస్ నుంచి 10% అమౌంట్. ఓకే, ఒకవేళ మీరు డిమాండ్ చేస్తారో లేకపోతే వాళ్ళకంటే ఒక ఫిక్స్డ్ అమౌంట్ అంటూ కొన్ని ఎట్లా అంటే ఇప్పుడు మధ్యలో మీడియేటర్స్ ఉంటారు. మీడియేటర్స్ అనడం కన్నా డిజిటల్ మార్కెటింగ్ టీమ్, డిజిటల్ మాధవ్ పేరు వచ్చింది కదా, ఒకరు హ్యాండిల్ చేస్తుంటారు, ఒక రెస్టారెంట్ హ్యాండిల్ చేస్తారు. నాలెడ్జ్ లేకుండా ఎన్ని చేస్తున్నారని విన్నా, నిజమేనా? మొన్న వచ్చిన ఒక కొంతమంది చేస్తున్నారు, ప్రాపర్ గా చేస్తున్నారు, లైక్ డిజిటల్ మార్కెటింగ్ కానీ బ్రాండింగ్. అవును, కొంతమంది ఎలా అంటే దీంట్లో ఇన్కమ్ ఎక్కువ వస్తుంది అన్న మైండ్ సెట్ లో దిగే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, అంటే రీసెంట్ గా నాకు తెలియకుండా నాకే కాల్ చేసి అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే నేను హ్యాండిల్ చేస్తున్న బ్రాండ్స్ ని నాకు ఫోన్ చేసి ఈ బ్రాండ్ కి ఎంత ఛార్జ్ చేస్తావు, అరే నేను ఆల్రెడీ హ్యాండిల్ చేస్తున్నా మళ్ళీ నాకే కాల్ వస్తుంది. అంటే కొంతమంది జస్ట్ ఏమంటే మనీ వస్తుంది అని దిగుతున్నారు, బట్ మనీతో పాటు రిస్క్ కూడా అట్లే ఉంటుంది, వర్క్ కూడా అట్లే ఉంటుంది. ఓకే, సో ఇది ఏదైతే ఇప్పుడు ఇన్స్టా ఫుడ్ రీల్స్ ఏదైతే మీరు చేస్తున్నారో ఫుడ్ బ్లాగింగ్లో, ఇందులో జరిగే స్కామ్స్ ఏంటి మీలాంటి వాళ్ళకి? ఆ స్కామ్స్ పరంగా అంత ఏమి ఉండదు. లైక్ మాకు మోస్ట్లీ జరిగేది ఎక్కడ అంటే రెస్టారెంట్స్ మనీ స్కిప్ కొట్టడం ఒకటి. ఓకే, మాకు ఇంకా అంతకుమించి స్కామ్స్ ఏం పెద్ద జరగవు. ఒకవేళ బెట్టింగ్ వాటిలో దిగితే తప్ప బెట్టింగ్ ప్రమోషన్ లేదు, ఇప్పుడు దాకా చేయలేదు. వచ్చినాయా? వచ్చాయి. ఆఫర్ ఎంత చేశారా వాళ్ళు? పర్ డే అరౌండ్ 10,000 to 1 lakh rupees పర్ డే. మీకు దాని నుంచి మళ్ళీ డౌన్లోడ్ చేసిన వాటికి సపరేట్ అమౌంట్ ఉంటుంది. ఓకే, అంత ఉండిద్దా మార్కెట్, బెట్టింగ్ మార్కెట్? చాలా ల్యాక్స్ లో ఏం చేయొచ్చు నిజం చెప్పాలంటే. లైక్ మనమైతే బెట్టింగ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ ప్రమోషన్స్ చాలా మంది అడుగుతారు. టెలిగ్రామ్స్ కూడా వస్తాయి కదా, మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఒకటి, అది అన్ని ఫేకేనా? అన్ని ఫేక్, మోస్ట్లీ ఫేక్ ఉంటాయి బ్రో. ఓకే, ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్తాము, స్టార్టింగ్ ఎంతో అమౌంట్ పే చేయమంటారు. మన వాళ్ళు 1000 rupees కట్టేస్తే 3000 వస్తుంది, ఒక చిన్న ఆశతో 1000 పే చేస్తారు. వాళ్ళు సింపుల్గా బ్లాక్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఓకే, టెలిగ్రామ్లో అసలు వాళ్ళ మొహాలు తెలియవు, వాళ్ళ నెంబర్ ఐడెంటిటీ ఏమి ఉండదు. సో మెయిన్గా మాకు వచ్చేవి ఇవే, బెట్టింగ్ ఒకటి, వర్క్ ఫ్రమ్ హోమ్ ఒకటి, టెలిగ్రామ్ ఛానల్స్. ఓకే, సో ఇలాంటి వాటిలో మేము స్కామ్ అవ్వం. ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇన్స్టాల్ చేసుకుంటారో తెలియని వాళ్ళు స్కామ్ అవుతారు. అంటే ఏదే మీ ఫాలోవర్స్ కానీ, ఇప్పుడు మీ ఫాలోవర్స్ అని కాదు, ఇప్పుడు నార్మల్గా ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఫాలోవర్స్ కానీ వాళ్ళ అడ్మిన్ ఏదైతే ప్రమోట్ చేశారో గుడ్డిగా డౌన్లోడ్ చేసుకుని అలా చేసుకునే వాళ్ళు ఉంటారా ఇప్పటికీ? చాలా మంది ఉంటారు. అవునా? చాలా మంది. లైక్ లిటరలీ నేనే చెప్తున్నాను కదా, ఒక 2 years బ్యాక్ వెళ్తే ఏదో ఒకటి ఉంటుంది, లైక్ ఇలా నొక్కగానే రాకెట్ ఇట్లా వెళ్తుంది, అమౌంట్ డబుల్ అవుతుంది. సో ఇది నిజమేనా, డౌన్లోడ్ చేద్దామా అన్న థాట్ నాకు వచ్చింది. ఓకే, చెప్తున్నా. ఇప్పుడు రిపీటెడ్గా అంటే ఓకే, ఇప్పుడు బెట్టింగ్లో ఎలాంటి స్కామ్స్ జరుగుతున్నాయని తెలిసిన వాళ్ళు ఓకే. ఒక కొంచెం వెనక్కి వెళ్దాము, చిన్నపిల్లలు ఆర్ఎస్ 10th ఫాలోవర్స్ అందరూ మనకి ఏజ్ వైస్ కూడా ఇన్స్టాగ్రామ్లో ఉంటాయి. ఒక 18 years వాళ్ళకి ఐడియా ఉండకపోవచ్చు, స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఏమన్నా డబ్బులు కావాలి, ఇంటర్ హాస్టల్స్లో ఉంటారు, 1000 రూపాయలు ఉన్నాయి డబ్బులు కావాలి, దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు, పోతాయి. అంటే నేను అంటుంది ఆ ఏజ్ వాళ్ళు ఎట్లా అంటే ఇన్స్టాల్ చేసేస్తారు. ప్రమోట్ చేసే వాళ్ళు కూడా ఇప్పుడు ఎట్లా అంటే అసలు మనీ ఇది కొన్నాను అది కొన్నాను చాలా మంది చేస్తున్నారు. సో చేసేవాళ్ళు కొంతమంది ప్రాపర్గా చేస్తున్నారు, వాళ్ళని అనట్లేదు. అంటే ఇంకా వాళ్ళ నీడ్ అట్లుందేమో నాకు తెలియదు మరి. సో నేనైతే అవి ఎంకరేజ్ చేయకపోతే నేను బెస్ట్ అని చెప్తాను. అంటే ఇప్పుడు ఏదైతే మీ దగ్గర కొన్ని బెట్టింగ్ యాప్స్ వచ్చినాయి, అది గవర్నమెంట్ అది కింద వచ్చినాయా? ఐ మీన్ అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి. ఓకే, లైక్ కొన్ని నార్మల్గా ఉంటాయి, కొన్ని గవర్నమెంట్ ఆల్రెడీ రన్ చేస్తున్నవి ఉన్నాయి. ఓకే, సో ఏదైనా గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చి ఉన్నవి. సో నేనేమంటే పేజ్లో అలాంటివి వద్దు అనేసి ఫస్ట్ నుంచి ఫిక్స్ అయిపోయి ఉన్నాం అనమాట. లైక్ బెట్టింగ్, వర్క్ ఫ్రమ్ హోమ్, టెలిగ్రామ్. ఓకే, సో పెడితే ట్రావెల్ ఆర్ ఎల్స్ ఫుడ్, ఇంకేమైనా ఇన్ఫర్మేటివ్ రీల్స్ పెడితే ఓకే, కానీ అలాంటివి వద్దు అనేసి. సో ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ మీకు 10K నుంచి 1 lakh దాకా వస్తాయి పర్ డే అన్నట్టుగా మీరు చెప్పారు. ఓకే, అది బెట్టింగ్ యాప్స్. ఏదైతే ఇప్పుడు టెలిగ్రామ్స్ ఉన్నాయో అది ఎంత ఇస్తారు? అవి ఫిక్స్డ్ పే ఉంటాయి. అది ఫిక్స్డ్ అంటే మీ ఫాలోవర్స్ బట్టి ఉంటుంది, లేకపోతే వాళ్ళకంటూ ఒక ఫిక్స్డ్ ఉంటుంది? లైక్ వాళ్ళు ఎట్లా అంటే తక్కువే ఛార్జ్ చేస్తారు. ఓకే, ఒకవేళ మనం అడిగితే ఇవ్వచ్చేమో, నేను ఎప్పుడు ట్రై చేయలేదు.
అరౌండ్ ఒక రీల్ కి ఎంత ఎంత ఛార్జ్ చేస్తారు వాళ్ళు? అంత కన్వర్జేషన్ కూడా ఎప్పుడు బిల్డ్ చేయాలి టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. లైక్ ఇప్పటికి కూడా అన్రీడ్లో అన్ని ఉండిపోతాయి అనమాట, రీడ్ చేసి సీన్ జోన్లో వదిలేసి ఉంటాయి మెసేజెస్. ఓకే. సో అలాంటివి యాక్సెప్ట్ చేసినా వేస్ట్ అనేసి అట్లే, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అని కనిపించగానే మెసేజ్ స్కిప్. ఓకే. అది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా, అది కూడా వాళ్ళు కూడా ఫిక్స్. అవి కూడా లైక్ వాళ్ళు స్కామ్స్ కొంతమంది చేస్తున్నారు. ఎందుకైనా మంచిది చేయకపోతేనే బెస్ట్, చేసి ఒకరు సఫర్ అవడం కన్నా అనేసి అది కూడా స్కిప్ కొట్టేస్తున్నాం. ఓకే. సో ఇప్పుడు ఏదైతే మీరు ఒక 4 years నుంచి పెడుతున్నానగా, ఐ మీన్ కోవిడ్ టైం నుంచి ఇప్పుడు దాకా మీకు 100K ఎందుకు వచ్చింది? అదే 4 yearsలో ఫస్ట్ 2 years నేనేమి చేయలేదు టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. ఛానల్ క్రియేట్ చేశాను, ఏదో ఒక 2-3 మ్యూజిక్ రీల్స్ పెట్టేసి ఆఫీస్ వర్క్ అట్లా చూసుకున్నాను. ఓకే. నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దిగింది ఎప్పుడు అంటే లాస్ట్ ఇయర్, అంటే ఇప్పటికి 1 year అయింది, ఆగస్ట్కి 1 year అవుతుంది డ్రాప్ అయ్యి. సో జాబ్ డ్రాప్ అయినప్పటి నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈ కంటెంట్ మీద ఫోకస్ చేస్తున్నా. ఓకే. సో ఈ కంటెంట్ మీద ఫోకస్ చేసుకుంటూ అట్లనే జాబ్. ఓకే. ఇప్పుడు మీరు జాబ్ చేస్తున్నారా? ప్రెసెంట్ అయితే వేరే కంపెనీలో చేస్తున్నాను. ఐ మీన్ ఎలాగా? లైక్ మెడికల్ కోడింగ్ రిలేటెడ్. మెడికల్ కోడింగ్ చేస్తున్నారు. ఓకే. 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 సో అది చేసుకుంటూ ఇది ప్యారలల్. ముందైతే డ్రాప్ అయ్యాను, సో కొంచెం దీనికి టైం స్పెండ్ చేశాను మధ్యలో ఒక 3 months అట్లా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. కంటెంట్ మనకి సరిపడట్టు, అంటే నెక్స్ట్ మంత్ వర్క్ ఉందంటే ఈ మంతే కంటెంట్ ఎక్కువ తీసి పెట్టుకునేసి వీకెండ్స్లో బ్యాకప్ పెట్టుకునేసి ఇంకా వర్క్స్ కంటెంట్ ఎక్కడ తీస్తారు మీరు? మీరే లైక్ ఇప్పుడు హైదరాబాద్ కొన్ని ప్లేసెస్ ఉంటాయి లెజెండరీ స్పాట్స్ అట్లా. ఓకే. ఆర్ ఎల్స్ ఇంకేమన్నా ఇంట్రెస్ట్ ఉంటుంది బేసిక్గా, అంటే ఇప్పుడు విజయవాడలో ఏదో ఒక వీడియో పెట్టారు, సో ఆ ఫుడ్ ట్రై చేయాలనిపించి వెళ్ళింది. అక్కడ మనకి చాలా ఉంటాయి లెజెండరీ స్పాట్స్ విజయవాడ సరౌండింగ్స్లో. సో ఒకటి ఉంటుంది అనమాట, అవి కూడా ట్రై చేయాలి, ఎక్స్ప్లోర్ చేయాలి, చూపించాలి అనేసి. సో అట్లా ఎక్స్ప్లోర్ చేసే దాంట్లో మనకి కంటెంట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే. ఇప్పుడు హైదరాబాద్లో ఏదైతే మీరు ఫుడ్ టేస్ట్ చేస్తారో, బిర్యానీ అంటే ఏ గుర్తొచ్చింది మీకు? నాకైతే మేఫిల్. ఎక్కడ? KPHP దగ్గర. అక్కడ బాగుండేదా? అక్కడ స్పైస్ ఎక్కువ? బేసిక్గా నేనైతే KPHP ట్రై చేయలే, షేక్పేట్ మాకు దగ్గర, అంటే గచ్చిబౌలి అటు సైడ్, హైటెక్ సిటీ, షేక్పేట్, ఈ 2 branches. అది కూడా అప్పుడప్పుడు చేంజ్ అవుతుంటుంది, రోజు ఒకే టేస్ట్ అయితే ప్రొవైడ్ చేయరు వాళ్ళు కూడా. సో ఎవరైనా అవ్వదు రోజుకి ఒకే టేస్ట్ ఇవ్వాలంటే, ఇంట్లో మన చేసుకునేటప్పుడు కొంచెం ఉప్పు ఎక్కువ అవుతుంది, కారం ఎక్కువ అవుతుంది. అలా వాళ్ళకి కూడా టేస్ట్ అయితే మనకి రోజు ఒకే టేస్ట్ అంటే కష్టం, అప్పుడప్పుడు చేంజ్ అయితే ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు ఏదైతే మీరు లాస్ట్ మంత్ అనుకుంటా మీరు మొత్తం టూర్కి వెళ్ళింది, అవును, మీకు వచ్చిన రెవెన్యూ కంటే ఎక్స్పెన్సెస్ ఎక్కువైంది? అందులోనే తీసుకున్నారు బడ్జెట్. గోవాకి వెళ్ళాము, అరౌండ్ అక్కడ నాకు తెలిసి ఎంత ఎర్న్ చేసామో తెలియదు కానీ బయట నుంచి ఉల్టా ఇంకొక 30,000 దాకా తీసుకోవాల్సి వచ్చింది. ఓకే. లైక్ అక్కడ ఎక్స్పెన్సెస్ ఎక్కువ అయినాయి గోవాలో చెప్పాలంటే. మేము ఒక వీడియో కోసమే లిటరల్లీ 3 days ఎక్స్ట్రా చేసుకున్నాము రూమ్ బుకింగ్, ఒక్క వీడియో కోసం. అంటే వాళ్ళు అది ఒక ఫామ్ అనమాట. ఆ ఫామ్లో లైక్ వాళ్ళు మన స్పైసెస్ నుంచి ప్రతి ఒక్కటి వాళ్ళే పండించి ఫుడ్ చేస్తారు. సో మనకి ఆ ఫామ్ టూర్ చేయడానికి, అది చాలా పెద్ద ఫామ్, నియర్లీ 100 acres 200 acres, నాకు ఐడియా లేదు. సో ఆ ఫామ్ మొత్తం తిప్పి చూపించడానికి చాలా టైం పడుతుంది. అండ్ మోర్ ఓవర్ ఆ ఫామ్ విజిట్ చేయడానికి పర్మిషన్ కోసం మేము 1 day వెయిట్ చేయాల్సి వచ్చింది. ఓకే. అంటే ఆ ఓనర్ బయటకు వెళ్ళారు, రావాలి అనేసి వెయిటింగ్ అనమాట. సో ఆ ఫామ్కి ఒక డే స్పెండ్ చేయాల్సి వచ్చింది. ట్రావెలింగ్ గోవా నుంచి అరౌండ్ ఒక 43 kilometers అనుకుంటా. సో అట్లా ఒక చిన్న రీల్ కోసం 3 days అక్కడే అయిపోయింది అనమాట. అండ్ బడ్జెట్ కూడా ఓవర్ బడ్జెట్ అయిపోయింది. లాస్ట్కి ఇచ్చారు. షూట్ అయ్యింది. గోప్రో పోయిందా? ఈసారి కెమెరా తీసి అది గోప్రో ఇది కేరళ ట్రిప్లో పోయింది. ఓకే. సో కేరళ అంతా ఎక్స్ప్లోర్ చేశాను, కోయంబత్తూర్ అంతా అయిపోయింది. అనుకోకుండా కొచ్చిన్ పోర్ట్లో కూర్చో ఉన్నాను, స్కామ్ అయిపోయింది. గోవాలో మీకు జరిగిన స్కామ్స్ చెప్తారా? గోవాలో స్కామ్ ఏం జరగలేదు బ్రో. అంటే 3 members వెళ్ళాము, అండ్ దాంట్లో ఆల్రెడీ ఒక పర్సన్ ప్రీవియస్గా విజిట్ చేశాడు కాబట్టి స్కామ్ అవ్వాలా. బట్ లాస్ట్లో ఇంకా కార్ కామనే, ఎంత ఒక 1,000 200 2,000 ఇట్లా ఎక్స్ట్రా తీసుకుంటారు. ఏదో ఒకటి చెప్తారు, చిన్న గీత పడిందో డెంట్ పడి. సో అదైతే కామన్, అదేం చేయలేము. ఓకే. సో ఇప్పుడు ఏదైతే మీరు నెక్స్ట్ ఇప్పుడు తిరుపతి ఏదైతే ఎక్స్ప్లోర్ చేశారో దాని గురించి ఏమైనా చెప్తారా? తిరుపతి గురించి. అసలు బేసిక్గా నేను ఫుడ్ బ్లాగింగ్ స్టార్ట్ చేసింది తిరుపతి అనమాట. సో తిరుపతిలో చాలా ఫుడ్స్ ఉన్నాయి. అండ్ నాకు ఎట్లా అంటే తిరుపతి మెయిన్ బేస్ అని చెప్తాను. అంటే అక్కడ స్టార్ట్ చేసి వీడియోస్ అక్కడే అరౌండ్ ఒక 50K గ్రో అయ్యాక అక్కడ నుంచి బయటకు వచ్చా అనమాట. సో తిరుపతి నాకు ఇప్పటికి కూడా ఫేవరెట్. సో అక్కడ స్ట్రీట్ ఫుడ్స్లో మనకి ఎక్స్ప్లోర్ చేసే విధంగా ఏముంటాయంటే ఈ ఎగ్ దోశ, ఆపం,
సో అది డిఫరెంట్ అనమాట. అంటే అక్కడ దొరికే ఫుడ్స్ ఇక్కడ దొరకపోవచ్చు, ఇక్కడ దొరికే ఫుడ్స్ అక్కడ దొరకపోవచ్చు. తిరుపతి అంటే చాలా మందికి ఏమంటే నాన్ వెజ్ ఫుడ్డా అంటారు. తెలియదేనా, తిరుపతి వేరు తిరుమల వేరు. తిరుపతిలో ఉండి నాన్ వెజ్ తింటున్నావేంద్రా అంటారు. తిరుమల వేరు తిరుపతి వేరు. తిరుపతి కింద ఉంటుంది, తిరుమల పైన ఉంటుంది. సో అక్కడ కూడా నాన్ వెజ్ తింటారు ఉంటారు. సో నాకు తిరుపతిలో మెయిన్ అదే అనమాట. ఎప్పుడు ఏ వీడియో పెట్టినా కానీ అరే సాటర్డే నాన్ వెజ్ వీడియో పెట్టావు, లేకపోతే తిరుపతిలో ఉంటా చికెన్ తింటున్నావు, ఇవే అనమాట మెయిన్ ఫేస్ చేసింది. బట్ తిరుపతిలో సపోర్ట్ చేసిన పేజెస్ కూడా ఉన్నాయి. లైక్ స్టార్టింగ్లో లోకల్ పేజెస్ స్పిరిచువల్ క్యాపిటల్ అని ఒకటి ఉంటుంది. సో అలాంటి వాళ్ళంతా సపోర్ట్ చేసి బాగానే హెల్ప్ చేశారు చెప్పాలంటే. సో ఇప్పుడు కేరళ వెళ్ళారు కదా, కేరళలో కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తాం కదా ఎక్కువ. అది టేస్ట్ ఎలా ఉంటుంది? అది నార్మల్ గా మనం తినేది ఫరక్ ఉంటుందా? మనం తిన్నట్లే ఉంటుంది. లైక్ చిప్స్ పరంగా వెళ్ళామంటే, అంటే మైల్డ్ బిర్యానీస్ అవి తీసుకుంటే నాకేం అనిపించలే. చిప్స్ తిన్నప్పుడు మనకి గొంతులో ఏదో ఒక తెలియని ఉంటుంది అనమాట. ఇక్కడ చెప్పలేము అది, అంటే డిఫరెంట్గా, అంటే గొంతులో ఏదో పట్టేసినట్లు అట్లుంటుంది. ఒక కేరళకి వెళ్ళిన 2 days కూడా సఫర్ అయ్యాను. ఫుడ్ కొంచెం చేంజ్ అయ్యేసరికి డిఫరెంట్గా, మనలాగా ఇక్కడ డిఫరెంట్ ఇట్లా ఉండదు ఫుడ్ వాళ్ళంతా హెల్త్ పరంగా. అంటే వాటర్ కూడా వాళ్ళు మెడికేటెడ్ వాటర్ ఇస్తారు. అంటే ఎలాగా? దాంట్లో కొన్ని స్పైసెస్ వేసి బాయిల్ చేసి ఆ వాటర్ని సర్వ్ చేస్తారు. రెడ్ కలర్లో ఉంటుంది అనమాట. అది కుంకుమ వేస్తారు అని విన్నది. అదే స్పైసెస్ అన్ని ఓకే వేసి బాయిల్ చేసి, అది ఏ రెస్టారెంట్కి వెళ్ళినా సరే మెడికేటెడ్ వాటర్ ఇస్తారు. మెడికేటెడ్ వాటర్, అవును. సో అక్కడ అందరూ అదే తాగుతారు అనమాట వాటర్. ఓకే, రెడ్ కలర్లో ఉంటుంది మెడికేట్. అవి తాగుతూ సడన్ గా, అంటే ఇక్కడ మనకి ఇది అలవాటు అయిపోయి సడన్ గా అటు అలవాటు చేసుకుంటే కొంచెం టైం పట్టింది. లైక్ ఇప్పుడు బిర్యానీ అడగంగానే వైట్ రైస్ తీసుకొచ్చేస్తారు. అవునా? అరే ఇది వైట్ రైస్ తెచ్చా అంటే కింద చికెన్ కర్రీలో పీస్ తీసి పెడతాం కదా వైట్ రైస్, అట్లుంటుంది టెక్స్చర్. క్యాప్సికమ్ వేస్తారు కొన్నిట్లో, మందిలో అర్థం కాలేదు స్టార్టింగ్. సో తినగా అడిక్ట్ అయిపోతాం. అంటే అది మల్బార్ స్టైల్ బిర్యానీ, ఓకే ఇట్లే ఉంటుంది. ఓకే, సో మల్బార్ బిర్యానీ అట్లా మనకి కేరళ స్టేట్లోనే అరౌండ్ నాకు తెలిసి 10+ బిర్యానీ స్టైల్స్ ఉన్నాయి. సో అది చాలా ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే నెక్స్ట్ ట్రిప్ ప్లాన్లో ఉంది కేరళ ఫుడ్ ఎక్స్ప్లోరేషన్. హోప్ఫుల్లీ అయితే మేబీ ఇయర్ అవ్వచ్చు, లేకపోతే నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్. సో ఇప్పుడు ఏదైతే కొన్ని రెస్టారెంట్స్ లో ప్రైస్ అనేది ఓవర్ హైప్ పెట్టేస్తాం, అది మీరు కూడా కొన్ని ప్రమోట్ చేసిన దాంట్లో కూడా ఉన్నాయి అనుకుంటారు. సో మీరు క్వశ్చన్ చేయలేదా వాళ్ళు ఎందుకు అంత ఓవర్ హైప్ పెట్టేశారు? ఇప్పుడు ఆడియన్స్ మమ్మల్ని తిట్టుకుంటారు, మేము అనవసరంగా ప్రమోట్ చేస్తున్నాం మిమ్మల్ని అన్నట్టు మీరు ఎప్పుడు చెప్పలేదా? వాళ్ళు మనీ ఇస్తున్నారు కాబట్టి మీరు సైలెంట్గా ఉన్నారా? లేదు, అది బేసిక్ అండి. ఎట్లా అంటే ఇప్పుడు ఒక రెస్టారెంట్కి వెళ్ళాము, చాలా మంది చూసేది ఏమంటే ఫైన్ డైనింగ్ చూస్తారు. మంచిగా కూర్చొని ప్రశాంతంగా తినాలి, యాంబియన్స్. సెకండ్ వచ్చేసరికి సర్వ్ చేసే అతను చాలా ప్రొఫెషనల్గా సర్వ్ చేయాలి, నీట్గా వచ్చి అరే ఏం కావాలి తీసుకోండి ఆర్డర్, అట్లా కాకుండా డిసిప్లైన్గా. ఇప్పుడు మనం 5 star రెస్టారెంట్స్కి వెళ్ళేది అదే కదా మెయిన్. ఒకవేళ వెళ్ళామంటే సర్వ్ చేసే అతను కొంచెం ప్రొఫెషనల్గా ఆల్రెడీ హోటల్ మేనేజ్మెంట్ చేసి ఉంటారు. అలాంటి వాళ్ళు ఛార్జెస్ ఎక్కువ తీసుకుంటారు శాలరీ. ఇప్పుడు ఇంత మంచి రెస్టారెంట్ పెట్టి పామ్ ఆయిల్ యూస్ చేస్తే బాగోదు. అంటే నేను ఎక్స్పెన్సివ్ రెస్టారెంట్స్ పెట్టాను అండ్ మోర్ ఓవర్ కిచెన్ విజిట్ చేశాను, ఓకే కిచెన్ వీడియోస్ అప్లోడ్ చేశాను. సో ఫుడ్ మేకింగ్ చూసినప్పుడు వాళ్ళు ఏమంటే కొన్ని ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ పర్చేస్ చేయాల్సి వస్తుంది. ఆయిల్ కానివ్వండి, లేకపోతే కొన్ని చీజ్ యూస్ చేసే పిజ్జాస్ ఏమైనా ఉంటాయి. సో పిజ్జా వాటి విషయానికి వస్తే చీజ్ కాస్ట్ అరౌండ్ 1200 ఉంటుంది కేజీ. ఒక పిజ్జాకి వేసామంటే ఒక పిడికెడు అయిపోతుంది, ఆల్మోస్ట్ ఒక 200 grams ఖతం. సో ఇవన్నీ చూసాక ఓకే, అంటే మనం పే చేసేది ఫుడ్ అనేది అక్కడ వర్క్ చేసే వాళ్ళది, అలానే అక్కడ ఎలక్ట్రిసిటీ, అట్ ఎ టైం యాంబియన్స్, ఆ హోటల్ బిల్ అంతా మొత్తం అనమాట అన్నిటి బేస్ మీద చేసుకొని మనకి ఆ బిల్లింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి శాలరీస్ పే చేయాలి, అట్ ఎ టైం మనకి హెల్తీ మంచి ఫుడ్ వెళ్ళినప్పుడు. ఇప్పుడు అంత మంచి ప్లేస్కి వెళ్ళినప్పుడు రైస్ బాగలేదు తినరు, మాకు క్వాలిటీ రైస్ కావాలి అంటే అమౌంట్ పెట్టాలి, తప్పదు అది. సో వాళ్ళ ప్లేటింగ్, ఆ చెఫ్స్ కూడా కొంచెం స్కిల్ మ్యాటర్ కదా. ఆ చెఫ్స్కి మనం పే చేసేది ఎట్లాంటి చెఫ్స్ అవన్నీ చూసుకొని వాళ్ళ ప్రైజింగ్ ఉంటుంది. సో క్వశ్చన్ చేయరా అంటే అది మనం చెప్పలేము, ఎందుకంటే వాళ్ళ బిజినెస్ అది. సో దాని మీద వెనక ఒక బ్యాక్గ్రౌండ్లో అరౌండ్ 30 members బతుకుతుంటారు ఒక హోటల్ వెనక, కిచెన్ స్టాఫ్ కానివ్వండి, లేకపోతే ఇక్కడ కానివ్వండి. సో అలా, సో వాళ్ళని క్వశ్చన్ చేసేది అంటూ ఏం లేదు. సో అందుకే ఈ క్వశ్చన్ ఎందుకు అది ఓవర్ హైప్ ఉంది. నేను కొన్ని ప్లేసెస్కి వెళ్ళాను మీరు ప్రమోట్ చేసిందంటే, అందులో ప్రైస్ అనేది ఓవర్ హైప్ ఉంది అండ్ టేస్ట్ పరంగా కూడా కొంచెం డిసప్పాయింట్ అవ్వడం జరిగింది. సో అందుకనే మిమ్మల్ని అడగడం జరిగింది, ఏదైతే మీరు ప్రమోట్ చేస్తున్నాను కింద కామెంట్ రాయలేదంటే. సో అదే మనకి ఎట్లా అంటే తక్కువలో దొరికే ప్లేసెస్ కూడా ఉంటాయి, అక్కడ టేస్ట్ బాగా నచ్చుతుంది. ఓకే, హై వెళ్ళామంటే వాళ్ళ స్టైల్ వేరు ఉంటుంది. హోటల్ మేనేజ్మెంట్ చేసిన పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ
కంప్లీట్ డిఫరెంట్ అండ్ యూనిక్ అనమాట. వాళ్ళు చేసే పర్ఫెక్షన్ అంటే వాళ్ళ స్టైల్లో ఉంటుంది. మనం ఇప్పుడు ఒక మాస్ దానికి వెళ్ళేసి బిర్యానీ తిని బాగా నచ్చింది, క్లాస్ దానికి వెళ్ళి అదే టేస్ట్ అక్కడ రావాలంటే కష్టం. ఎందుకని? వాళ్ళ వాడే ఇంగ్రీడియంట్స్ వేరుంటాయి అండ్ వాళ్ళు చేసే మెథడ్ వేరుంటుంది కంప్లీట్. సో చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో దానివల్ల చేంజ్ అవుతూ ఉంటుంది, అదేం చేయలేము. థ్యాంక్ యూ తరుణ్ మా ఛానల్కి వచ్చినందుకు. సో ఇది గైస్ ఒక తరుణ్తో ఒక చిన్న చిట్ చాట్. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం చూస్తుండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.